చిరునామా. సంతోషం సగం బలం, మిగతా సగం బలం సత్సంకల్పం. దేవుడా, నన్నెప్పుడు సత్సంకల్పాలతో సంతోషంగా ఉండేలా ఆశీర్వదించమంటూ ప్రార్థించినా కనిపించని ఆ దేవుడు పట్టించుకుంటాడా? నిష్కామమైన భక్తిపరుల మాటలు ఎలా ఉన్నా దేవుడి పట్ల సామాన్య భక్తుల అనుమానాలు, భక్తుల పట్ల ఆ సర్వాంతర్యామి అనుమానాలు ఎదురెదురుగా ప్రయాణిస్తుంటే నిత్య జీవితంలో బలం కన్నా బలహీనతే బలపడుతుంది అనడంలో సందేహం లేదు. మన సంతోషాలు, మన సత్సంకల్పాలు తద్వారా చేకూరే బలం మాట ఎలా ఉన్నా మన చర్యల వల్ల ఎదుటివారి సంతోషాలకు, సంకల్పాలకు అవరోధంగా ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు. మన మాటలు, చేతలు పరులకు సంతోషాన్ని ఇవ్వలేకపోయినా విచారం కలిగించకూడదు. మంచిని పెంచటం, మంచిని పంచడం దినచర్యగా పెట్టుకున్న వారిని ఎవరు ఎంత అసూయతో, ద్వేషంతో ఊగిపోయినా చేయగలిగిందేముంటుంది? అనుక్షణం అనుమానాల్లో మునిగి తేలుతూ తమ లోపాలను గుర్తించక లోకం నమ్మదగినది కాదని తీర్మానించే వారిని ఎవరు మాత్రం ఎంతవరకు సుఖంగా ఉంచగలరు? ఎవరు మాత్రం సంతోషాన్ని అందించగలరు? స్వర్గమైన నరకమైన మరణానంతరం విషయాలని జీవితకాలంలో పుణ్యం చేస్తే స్వర్గం ప్రాప్తిస్తుందని, పాపం చేస్తే నరకం తప్పదని సామాన్యులు సైతం తరచూ చెప్పుకుంటూ ఉంటారు. అంతే తప్ప జీవితకాలంలోనే స్వర్గమైన నరకమైన అనుభవం అవుతాయి అని అంగీకరించలేకపోతున్నారు. వస్తు వ్యామోహాలకు లొంగినంతకాలం, ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తిని వీడనంత వరకు ఎవరెన్ని మందిరాలు దర్శించినా, ప్రార్థనా స్థలాల్లో ఎంత సమయం వెచ్చించినా మనసంతా సంతోషంతో నిండిపోతోందని కానీ, మనుగడ ముక్తితో పండిపోతుందని కానీ చెప్పలేం. మనసు మంచిదైతే మనోహరం ఈ లోకం, పలకరింపు బాగుంటే మధురం ఈ జీవితం. ఆరోగ్యకరమైన అలవాట్లు జీవన విధానంలో చోటు చేసుకుంటే ప్రతి క్షణం స్వర్గం మనతో సహజీవనం చేస్తున్నట్లే అనిపిస్తుంది. అంతేకాదు, మనల్ని చూసేవారందరూ మనలో వారి ప్రతిబింబాలనే చూసుకోగలుగుతారు. మన కళ్ళల్లో మెరుపుల్ని వారి చూపులుగా, మన నోట ప్రతిధ్వనించే మాటల్ని సైతం వారి మాటలుగా కూడా గ్రహించగలుగుతారు. తద్వారా వారు పొందే సంతోషం ఎంతో ఎవరు మాత్రం మాటల్లో వివరించగలరు? ఒకరు ఇంకొకరితో, ఇంకొకరు మరొకరితో మనసు విప్పి ఉండగలిగితే కలిగే సంతోషం ముందు సమస్యలు, సర్దుబాట్లు మరీ చిన్నవైపోవు. చెడుకి ఉన్న ఆకర్షణ ఆధునిక ప్రపంచంలో సైతం విపరీతంగా విస్తరించి తన వికారాన్ని చాటి చెబుతోంది. మంచి ఎప్పుడూ కొంచెమే కదా. అందుకే సహజంగా ఊగిసలాటలో ముందుండే మానవుడు చేజేతులా సంతోషాన్ని దూరం చేసుకుంటున్నాడు. మానవతా విలువలకు, కుటుంబ విలువలకు దూరమవుతున్నాడు. ముఖ్యంగా కుటుంబ సభ్యుల పట్ల తాను ప్రవర్తించవలసిన తీరుని మరచి అన్యప్రాణుల కోసం ఆరాటపడుతున్నాడు. ఇంట బయట తన కర్తవ్యాన్ని విస్మరించి పరనిందలతో పరుగు తీస్తున్నాడు. ఫలితంగా ఆత్మవిమర్శకు ఆమడ దూరంలోనే ఉండిపోతున్నాడు. తానేమి చేస్తున్నాడో, తనకేమి కావాలో తనకే తెలియక, హితవు పలికేవారిని పట్టించుకోక, చిక్కుల్లో చికాకుల్లో ఇరుక్కుంటూ, ఎప్పటికప్పుడు అశాంతి ఆందోళనలను పెంచుకుంటూ, ఇవన్నీ పరాయి వారి వల్లే లేదా ఎదుటివారి వల్లే తనకు కలుగుతున్నాయి అని భావిస్తాడు తప్పించి తానే కారణమయ్యాడు అన్న సంగతి మర్చిపోతాడు. నేను నా కోసమే అనుకునేవారెవరైనా ఎన్ని ఎత్తులతో ముందడుగు వేసినా పొందే సంతోషం తాత్కాలికమే. చుట్టూ ఉన్నవారిలో ఒకరిగా పిలిస్తే చాలు వారి కోసం ఏదైనా చేయడానికి సంసిద్ధంగా ఉండేవారు ఎదుటివారి సంతోషంలో పాలు పంచుకోగలుగుతారు.
పరస్పరం ప్రేమాభిమానాలతో జీవించేవారు నిరాడంబరతను మారుపేరుగా స్వర్గానికి శాశ్వత చిరునామాగా మిగిలిపోతారు.